ఇది మనం నిత్యం చూసే మన బీటెక్ క్లాస్ రూమ్లండి. క్లాస్ రూమ్ అంటే మనకు తెలిసిందే. కొంతమంది తిరిగేవాళ్ళు ఉంటే, కొంతమంది మాట్లాడుకునేవాళ్ళు, కొంతమంది చదువుకునేవాళ్ళు. ఈ చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారండి. వాళ్ళల్లో ఆ వెనకాల ఉండేవాళ్లే ప్రముఖులు. వీళ్ళిద్దరిపైనే మన స్టోరీ రన్ అవుతుంది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు విందాం. ఎరా మావా, ఏనా సినిమా ఎలా ఉండింది? సినిమానా? సినిమాకేంట్రా అద్దరింది. వీళ్ళేంట్రా ఎప్పుడు పెట్టినా చదువుకుంటూనే ఉంటారు? అవునరా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు చూడు చదువుకుంటూనే ఉంటారు. అస్సలు ఎక్కడికి రారు. ఎత్తబాలు. అసలు ఈ తెల్లడు ఉన్నాడే, ఈ తెల్లడితోనే మొత్తం ప్రాబ్లం అంతా. ఎప్పుడు ఇక్కడ చదువుకుంటానే ఉంటాడు. ఏరా, ఇక్కడ బైక్లు ఎక్కడ కనపడుతున్నాయేంటి? అవునరా, అదే చూస్తున్నాను. వీళ్ళు ఇక్కడ కూడా వదిలేట్టుగా లేరు. ఏడా కలబెట్టి వద్దాంరా. ఏమన్నారా వీళ్ళు? అదుర్రీ, రా రారా. ఏదో చదువుకుంటున్నా, మనం డిస్టర్బ్ చేద్దాంరా. ఇప్పుడు చూడు ఎలా డిస్టర్బ్ చేద్దాము. చూడు రా, ఇలా వెళ్దాం. ఇక్కడ బాటిల్ ఉంది కదా, దీని ఎగిరి తంతాను, ఆడబడింది. రెండోసారి తంతాను చూడు, అక్కడ పడుతుంది. ఇప్పుడు మూడోసారి గర్ల్ గర్ల్. నీకు ఫుట్బాల్లో మంచి ఫ్యూచర్ ఉందిరా. ఏరా, మమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టరా? ఏంట్రా ఎంతసేపు తిరుగుతూ ఉంటారు? కొంతసేపు అయినా చదువుకోనరా. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ దగ్గర పడ్డాయి. ఇంకొక 1 ఇయరే కదా, కష్టపడచ్చు కదా. ఏంట్రా కష్టపడేది? హ్యాపీగా తిరగకుండా లాస్ట్లో ఏదో స్పెక్ట్రమో ఇక్కడ ఎత్తుకుంటాం, పాస్ అయిపోతాం, అంతే కదా. అలా కాదురా, ఇలా అంటే ఎలా చెప్పు? కొంచెమైనా మనకు కాన్సెప్ట్ తెలియాలి కదా. ఏదో వస్తుంది, స్పెక్ట్రంలో చదివేస్తాం, అయిపోతుందా, అంతే కదా. మళ్ళీ ఏం చేస్తారా చెప్పు? ఏదో ఒకటి చేసుకుంటాంరా, నీకెందుకు? రే, ముందు ఈ పుస్తకాన్ని అవతల పెట్టు, మళ్ళీ మాట్లాడదాం. ఎరా, నీకు అసలు బుద్ధి ఉందా? మమ్మల్ని కూడా చదువుకోనివా? ఏమనుకుంటున్నారా అసలు మీరు? పెద్ద పోటుకాళ్ళు అనుకుంటున్నారా? అసలు మీ అమ్మ నాన్న ఏం వర్క్ చేస్తున్నారు తెలుసా మీకు? ఎంత కష్టపడతారో తెలుసా? ఒక పైసా సంపాదించాలంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసురా. నేను నైట్ స్టడీస్ చేస్తాను. అయ్యో బాబోయ్, వీళ్ళు క్లాస్ పెడుతున్నారా బాబు. రారా, మనం వెళ్ళిపోదాం. ఒరే, టికెట్లు కావాలంటే మేము పెడతాం, రండి. అంతేగాని నీది మొదల్లో ఎన్ని చెప్పాలి. నువ్వు రారా బాబు, పోదాం. ఏం చేయమంటావే? వీధిలో ఎవరు చూసినా నా కొడుకు గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు వాడికి ఏమైనా బుద్ధి ఉందా? నా కర్మ అంతా. నాకైతే అసలు చచ్చిపోబుద్ధి అవుతుంది. ఏం చెప్పాలి? ఎక్కడ చూడు వాడే కనబడుతున్నాడు. ఆ వీధి మూల నుంచి ఇటంతా వాడే. హలో సిద్ధు, నేను రా, అజయ్ని. తొందరగా రారా, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాకు చాలా బాధగా ఉంది మామ. తొందరగా మనం కలుసుకునే పార్క్ దగ్గరికి రా, ఫాస్ట్. ఏం చేయాలి? ఏంటిడు ఇంత బాధపడుతూ వస్తున్నాడు? ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది. ఎరా, ఏంటిరా చాలా బాధగా ఫోన్ చేసావు? ఇంట్లో అంతా చాలా బాధపడుతున్నారా నా గురించి? అదంతా మనకు కామనే కదరా, దానికేంటి? కామన్ కాదురా. ఈరోజు మా నాన్న చచ్చిపోతానన్నాడు. నా చూరుతో నేనే విన్నానురా. ఎంత బాధేసిందో తెలుసా? లేదురా, నేను చదవాలని డిసైడ్ అయిపోయాను. ఖచ్చితంగా చదువుతాను. అరే, చదువుతానులేరా, ఎందుకంత బాధపడుతున్నావు? నేనున్నాను కదా, ఏదో ఒకటి చేద్దాంలే. అలా కాదురా, ఖచ్చితంగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలిరా. ఈరోజు నుంచి మన ఇద్దరం చదువుతాంరా. ప్లీజ్ నాతో కోఆపరేట్ చేయరా. చేస్తానురా. అరే, మన ఇద్దరం ఫ్రెండ్స్ మామ, ఓకే? మళ్ళా వీళ్ళు వెనక్కి తిరిగి చూడలేదండి. 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ని ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. అది
ఎంఎఫ్సిఎస్ కంపెనీకి బాగా నచ్చింది. వాళ్ళే వీళ్ళని పిలిచారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ గిటిన్. యా, హాయ్ సార్. వీఆర్ ఫ్రమ్ సిద్ధార్థ కాలేజ్. We got a requesting letter from this company. Yeah, please be seated. Yeah, very interesting, guys. I already heard you. You developed that database software, no? It's very interesting, ma. Yes, sir. This is also a new project. Very interesting project, sir. By this, we can handle a number of systems within single chip, sir. By that we can save our energy and also many things. Yeah, I'm seeing. Yeah, you are really intelligent. Okay, you two guys are appointed. Okay. Congratulations. Thank you, sir. Wait a minute. I have another project. Please review this one. Okay, sir. It's my pleasure. Okay, congrats, ma. ఈ విషయం వెంటనే నాన్నతో చెప్పాలి. హలో నాన్న, నేను కంపెనీలో సెలెక్ట్ అయ్యాను నాన్న. సెలెక్ట్ అయ్యావా? అవును నాన్న, 40,000 శాలరీ. నాన్న చాలా ఆనందంగా ఉంది. ఏంట్రా, నిజమే చెప్తున్నావా? నిజంగానే నాన్న, మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇన్ని రోజులు మీరు పడిన బాధలన్నీ తీరిపోయాయి నాన్న. ఖచ్చితంగా నాన్న. సారీ నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అరే, ఇవన్నీ ఏంటి? రియల్లీ సారీ నాన్న. ఇంకెప్పుడు చెయ్యి నాన్న. సారీ నాన్న, రియల్లీ సారీ నాన్న. రేయ్, ఏంట్రా, ఇంటికి రారా మాట్లాడదాం. అరే మామ, మన బ్యాచ్ అందరూ సెలెక్ట్ అయిపోయారా? ఆ సిద్ధుగాడు వాడు ఏమైపోయారో తెలియదు. రే, వాళ్ళు వస్తున్నారా? సైలెంట్గా ఉండండి. హాయ్ రా సిద్ధు, ఎలా ఉన్నావు? మీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. ఏంటా గుడ్ న్యూస్? మాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. ఎలా? హౌ? మమ్మల్ని కంపెనీ వాడు పిలిచారా. మా ప్రాజెక్ట్ బాగా నచ్చింది. ఏ కంపెనీ రా? ఎంఎఫ్సిఎస్ కంపెనీ. వావ్, గ్రేట్ కంపెనీ. థ్యాంక్ యూ. వావ్, వండర్ఫుల్ రా. ఎంత న్యూస్ చెప్పారు. ఇప్పుడే మీ ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నారా. చాలా హ్యాపీ మామ, చాలా హ్యాపీ. హే సిద్ధు, పార్టీ రా. ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. వీళ్ళిద్దరిని చూశారు కదండి. వీళ్ళిద్దరూ దేనికి పనికిరారు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎంత బాగా సెటిల్ అయ్యారో చూడండి. మనకి ఇంకా 2 years ఉందండి. 2 yearsలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. వీళ్ళకన్నా ఇంకా మంచి పొజిషన్లో మనం నిలబడవచ్చు. దానికే అన్నారు, వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే అని. ఈ చిన్న షార్ట్ ఫిలిం మీ అందరిలో ఓ చిన్న మార్పుని తీసుకొని వస్తుందని ఆశిస్తూ, మీ బాలాజీ సైనింగ్ అవుట్.